నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది. బెస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. 100 కంపెనీస్ కూడా లేదంటే ఇండెక్స్ ఫండ్స్ మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు గమనించుకోండి. మీరు డిప్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కరోనా క్రాష్లో మీరు 2012లో ఇన్వెస్ట్ చేసిన దాంతో సమానం. అంటే కాబట్టి నేనేం చెప్తానంటే ఎప్పుడైతే క్రాష్ వస్తుందో అంటే అది వరకు క్యాష్ కాబట్టి అలా 10% 20% మార్కెట్ మీ దగ్గర ఉన్న ఫండ్లో 70% ఇన్వెస్ట్ పెడతాను. నేను కూడా ఇదే ఫాలో అవుతాను. క్యాష్లో పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ ఉన్న అంత ఫాస్ట్గా ఉంది. ఈ మంత్ బజార్ కొలాప్స్ దాని తర్వాత బీమా రీసెంట్గా వచ్చిన కరోనా క్రాష్ కూడా మార్కెట్ బీ షేప్లో రికవర్ అయింది. అలా అని చెప్పేసి మీకు ఏదైతే 80% ఉందో ఇది మీ టైం ఏం చేస్తూనే ఉంటుంది. ఆ స్టాక్ ఆ 20% పీరియడ్లోనే 10 years రిటర్న్ వస్తుంది. కాబట్టి కరెక్ట్ టైం ఉంటే అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు గోల్డెన్ పీరియడ్ అంటారు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఓకే, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేవాడిని. అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేయడం పెరగంగానే క్లోజ్ టు నేను ఒక 2% పెరగంగానే ఒక 500 అలా వస్తాయి. నేను పెట్టిన 50Kలో నాకు 40K లాస్ అయిపోయాయి. నా దగ్గర అప్పుడు జస్ట్ 20K